ఆచి చికెన్ మసాలా. దేశీయ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 250 పాయింట్లు పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 100 పాయింట్ల వరకు లాభపడింది. ఇక బులియన్ మార్కెట్ విషయానికి వస్తే గోల్డ్ దాదాపు ఫ్లాట్ గా కొనసాగుతుంది. ఇక వెండి 3000 రూపాయల వరకు తగ్గింది. దేశీయ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 250 పాయింట్లు పాజిటివ్ గా ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 100 పాయింట్ల వరకు లాభపడింది. ఇక బులియన్ మార్కెట్ విషయానికి వస్తే గోల్డ్ దాదాపు ఫ్లాట్ గా కంటిన్యూ అవుతోంది. అటు వెండి 3000 రూపాయల వరకు తగ్గింది. ఇక ఈరోజు మార్కెట్ సిచ్యువేషన్ కి సంబంధించి మనతో మాట్లాడడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే శ్రీరామచంద్రమూర్తి గారు. నమస్తే సార్. ఈరోజు మార్కెట్ కొంత పాజిటివ్ ట్రెండ్ లో స్టార్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఏంటి, ఏం పుష్ చేస్తుంది ఈరోజు మార్కెట్ ని? యాక్చువల్గా సార్, ఈ ట్రంప్ అండ్ జిన్పింగ్ మీటింగ్ అయితే జరుగుతుంది కాబట్టి మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. ఈ ఇరాన్ మీద ఒక పాజిటివ్ అవుట్కమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదే పాయింట్ లో అందరు కూడా మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ అవుతున్నాయి. ఈవెన్ డౌ జోన్స్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ గానే ఉన్నాయి. అలాగే ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ ఉన్నాయి. క్రూడ్ కూడా మొన్న $7 తగ్గింది. ఇప్పుడు 107, 110 దాకా వెళ్ళింది. ఇప్పుడు 105, 102 అలా ఉంది. కాబట్టి కొంత క్రూడ్ తగ్గటం అనేది కూడా మార్కెట్ కి పాజిటివ్ గా కనిపిస్తుంది. సో అలాగే ఫండమెంటల్ గా స్టాక్స్ అన్ని కూడా బాగా కరెక్షన్ అయినాయి. మొన్న లాస్ట్ 4 days నుంచి కూడా నిఫ్టీ 1000 పాయింట్స్ డౌన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 3000 పాయింట్స్ డౌన్ అయింది. కాబట్టి కొంత ఫుల్ బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇవాళ రేపు కొంచెం పాజిటివ్స్ ఉంటే ఛాన్సెస్ ఉంటాయి మార్కెట్ అంతా. సో అలాగే మెయిన్ రంగాలు చూసుకుంటే ఆటోమొబైల్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, ఫార్మా, తర్వాత ఈ డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా ఫుల్ బ్యాక్ అవుతున్నాయి, పెరుగుతున్నాయి. సో పెద్ద ఎత్తున మార్కెట్ లో అయితే అంటే ఎవ్రీ టైం ఏమవుతుందంటే మార్కెట్స్ లో బై అండ్ డిప్ లాగా ఇన్వెస్టర్స్ అందరు కూడా ఎప్పుడు రేట్ తగ్గుతుంటే కొంటున్నారు. మళ్ళీ రేంజ్ 24,300, 400 దగ్గర ఎగ్జిట్ అవుతున్నారు. ఇది లాస్ట్ 2 months నుంచి కూడా ఒక రేంజ్ బౌండ్ ఉంది మార్కెట్ అంతా కూడా. సో కాబట్టి మార్కెట్ ఇప్పుడు 23,200 సపోర్ట్ బాగా అవుతుంది. గోల్డ్ సిచ్యువేషన్ ఏ రకంగా కనిపిస్తుందండి? గోల్డ్ అండ్ సిల్వర్ నిన్న ఇంపోర్ట్ డ్యూటీ కూడా పెంచిన పరిస్థితి కదా, అది ఈ రోజు మార్కెట్ మీద ఏమైనా ఇంపాక్ట్ చూపించింది అనుకోవచ్చా? గోల్డ్ అవునండి చూపించింది. ఇంపోర్ట్ పెంచారు కాబట్టి 1,62,000 దాకా వెళ్ళింది. అలాగే సిల్వర్ 3 lakhs దాకా వెళ్ళింది. సో గోల్డ్ అయితే ఇప్పుడు ఇంకా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. భారతీయులు కొనొద్దు అని అంటున్నారు. దాంతో దిగుమతి తగ్గచ్చు. బట్ ఓవరాల్ గా మరి నిజంగా కానీ కొనకుండా ఉంటే మాత్రం మళ్ళీ తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇంటర్నేషనల్ గా అయితే 4,600, 700 మధ్యలో ఉంది. ఇంటర్నేషనల్ గా అయితే పెద్దగా పెరగలేదు. కానీ ఓన్లీ ఇంపోర్ట్ డ్యూటీ 15% పెరగడం వల్ల ఆ అమౌంట్ ఇక్కడ పెరిగింది. సిల్వర్ కూడా అంతే, దాదాపు $85 ఇంటర్నేషనల్ ఉంది. ఇప్పుడు 3 lakhs దాకా వచ్చింది. సో ఇవాళ కన్సల్టేషన్ అయితే అవుతుంది గోల్డ్ అండ్ సిల్వర్. సో ఆ పాయింట్ లో ఇండియన్స్ కనుక నిజంగా కొనకుండా, ప్రధానమంత్రి పిలుపు మేర కొనకుండా ఉంటే మాత్రం రేట్లు బాగా దిగొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువగా గోల్డ్ కొనేది ఇండియన్సే. సో ఇంటర్నేషనల్ గా కూడా మార్కెట్ డౌన్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ప్రెసెంట్ అయితే కొంచెం పెరిగినా కానీ అంత స్పీడ్ కనపడలా. నిన్న ఉన్నంత స్పీడ్ ఇవాళ లేదు మార్కెట్ లో. గోల్డ్ సిల్వర్ కూడా అలాగే ఉన్నాయి, నార్మల్ గా రేట్లు గానే మూవ్ అవుతున్నాయి. సో అంతకు ముందు ఏంటంటే లాస్ట్ నవంబర్, డిసెంబర్ లో చాలా ఫాస్ట్ గా ర్యాలీ వచ్చేది. అది ఇప్పుడు కనపడట్లేదు. ఇంటర్నేషనల్ గా అప్పుడు ఆ రోజు బాగా ఫాస్ట్ మూవ్మెంట్ ఉండేది. సో ఇవాళ ఏంటంటే ఓన్లీ ఈ ట్యాక్స్ పెంచడం, ఇంపోర్ట్ డ్యూటీ వేయడం వల్ల 15% ఇక్కడ పెరిగింది. కానీ అంతకు మించి ఇప్పుడు కనపడట్లేదు. 2 రోజులు కానీ అర్థం కాదు. అలాగే రామచంద్రమూర్తి గారు, మనం 2026 చూసుకుంటే ఈ లాస్ట్ 4 months లోనే దాదాపుగా విదేశీ పెట్టుబడులు ఇన్వెస్టర్లు ఏకంగా 2 లక్షల కోట్లకు పైగా ఉపసంహరించుకున్నటువంటి సిచ్యువేషన్ కదా. ఏంటి, ఎందుకు ఈ స్థాయిలో ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి? ఇది మన ఇండియన్ మార్కెట్ మీద ఏదైనా ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకోవాలా?
ఆల్రెడీ చూపిస్తుందండి. యాక్చువల్ గా ఇండియన్ మార్కెట్స్ మీద అంతకుముందు ఎఫ్ఐఎస్ బాగా ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు ఏంటంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా అక్కడ రూపీ డివాల్యూట్ అవుతుంది. అలాగే రేట్స్ డాలర్ స్ట్రాంగ్ అవడంతో ఇంటర్నేషనల్ గా డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు. సో ఇక్కడ మనకి రూపీ వీక్ అవుతుంది. అలాగే ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతున్నాయి. క్రెడిట్ ట్రేడ్ బ్యాంక్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరుగుతుంది. క్రూడ్ అన్సర్టనిటీ అవుతుంది. కాబట్టి ఇండియా లాంటి కంట్రీస్ ఇప్పుడు ఎకనామికల్ గా సస్టైన్ అవ్వట్లేదు అని చెప్పి లాస్ట్ ఇయర్స్ నుంచి ఈ యొక్క టారిఫ్ చేసిన కానించి కూడా ఈ ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్లింగ్ చేసేస్తున్నారు. బట్ వాళ్ళని ఏంటంటే ఈ యొక్క మ్యూచువల్ ఫండ్స్ కానీ డిఐఎస్ కానీ వాళ్ళ షేర్లన్నీ కూడా వీళ్ళు కొంటున్నారు. బట్ ఎఫ్ఐఎస్ కూడా అట్రాక్టివ్ స్టేజ్ అనేది ఒకటి వస్తుంది. సో వాళ్ళకు కూడా అప్పుడు ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చే ఛాన్సెస్ రాబోయే రోజుల్లో ఉన్నాయి. ఇప్పటివరకు సిప్ల ద్వారా కొంత మార్కెట్ ని నిలబెట్టిన సిచ్యువేషన్ కనిపించింది కదా రిటైల్ ఇన్వెస్టర్లు. ఏంటి ఒకవేళ మార్కెట్ పతనం ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం సిచ్యువేషన్ ఎలా ఉండే అవకాశం ఉంది? మార్కెట్లు ఇలాగే కంటిన్యూ కనబడట్లేదండి. ఎందుకంటే ఆల్రెడీ ప్యానిక్ అంతా కూడా చూసాము మనం. కానీ అక్కడ కూడా అంతకు ముందు అయితే మీరు అన్నట్టు విపరీతమైన క్రాషెస్ వచ్చేవి. మార్కెట్స్ అసలు చాలా చాలా క్రాష్ వచ్చేవి. ఎప్పుడైతే ఎస్ఐపిస్ మార్కెట్ ఆదుకోవటం మొదలు పెట్టాయో దాదాపు 40 lakh crores ఎవ్రీ మంత్ వస్తున్నాయి. కాబట్టి ఎక్కడ ఎస్ఐపిస్ ఎవరు కూడా విత్డ్రా చేయట్లేదు. ఇంకా బై అండ్ డిప్స్ లాగా ఇంకా యాడ్ అవుతున్నాయి. డెట్ ఫండ్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ బాగా యాడ్ అవుతున్నాయి. కాబట్టి ఏంటంటే మార్కెట్ కరెక్షన్ కానీ క్రాష్ కానీ పెద్దగా లేదు. ఓకే డౌన్ అవుతాయి తప్ప క్రాష్ వర్టికల్ క్రాష్ అవటం అనేది లేదనమాట. అది ఆల్రెడీ డిస్కౌంట్ అయిపోయింది, డైజెస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ క్రూడ్ పెరిగినా కానీ లేకపోతే ఎటువంటి టారిఫ్ ఫ్యాక్టర్స్ వచ్చినా కానీ పెద్ద ఇంపాక్ట్ అయ్యే అవకాశాలు లేవు. కాబట్టి మార్కెట్ డౌన్ అవుతుంది తప్ప హెవీగా అయ్యే పరిస్థితి కనపడలేదు. ఎవ్రీ టైం బయింగ్ జరుగుతుంది. లోయర్ లెవెల్లో బయింగ్ జరుగుతూనే ఉంది. అంతకు ముందు లాగా ఇప్పుడు 2015, 2020 మధ్యలో విపరీతమైన క్రాషెస్ ఉండేవి. ఇప్పుడు 2021 తర్వాత అంత వర్టికల్ ఫాల్స్ అయితే కనపడట్లేదు. అలాగే సెక్టార్ వైజ్ ఫోకస్ చేయాలనుకుంటే రామచంద్రమూర్తి గారు డిఫెన్స్ సెక్టార్ కానీ ఫార్మా సెక్టార్ లో కానీ ఇన్వెస్టర్లు కొంత మొగ్గు చూపడం మంచిది అనుకోవాలా, లేదంటే కొంత కొనుగోలు జరుగుతున్నప్పటికీ కూడా బ్యాంకింగ్ సెక్టార్ లో ఇంట్రెస్ట్ చూపిస్తే మంచిది అంటారా? ఫస్ట్ లీడ్ వచ్చి బ్యాంక్, ఫైనాన్స్ అవి ఎప్పటికీ కూడా మనకి మినిమం ప్రాఫిట్స్ ఉంటాయి. తర్వాత ఆటోమొబైల్, డిఫెన్స్, ఐటీ, ఫార్మా కూడా డిపెండబుల్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ సేల్స్ ఉంటాయి. సో మేజర్ గా తర్వాత ఇప్పుడు ఏంటంటే సెమీ కండక్టర్స్ కానీ ఎనర్జీ సెగ్మెంట్ కానీ తర్వాత ఎలక్ట్రికల్ వెహికల్స్, సోలార్ ఈ సెక్టర్స్ కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. ఆఖరిన ఇప్పుడు రైల్వే సెక్టర్ కూడా నెక్స్ట్ గ్రోయింగ్ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఒకసారి ర్యాలీ స్టార్ట్ అయిందంటే ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. సో వెయిటింగ్ ఫర్ రియల్ ర్యాలీ. కాబట్టి ఇప్పుడు తక్కువ రేట్లో ఉన్నప్పుడే ఇన్వెస్టర్స్ అందరూ బై చేసుకోవాలి. కానీ ఆల్రెడీ పెరిగిపోయాక అప్పుడు తగ్గాలని కోరుకుంటారు. తగ్గినప్పుడేమో భయపడతారు. ఇప్పుడు తగ్గినప్పుడు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మంచి స్టాక్స్ ని కొనుక్కోవడం ద్వారా మనకి మంచి రేట్లు తక్కువ రేట్లో ఉన్నప్పుడు బయటపడకుండా కొనడం ద్వారా మనం మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే చివరిగా రామచంద్రమూర్తి గారు, మొన్న మన హైదరాబాద్ నుంచే ప్రధాని మోదీ ఇచ్చినటువంటి పొదుపు సూచనలు మనం చూసాం. దానివల్ల మార్కెట్ నెక్స్ట్ డేనే ఎంత ఇంపాక్ట్ అయింది అనేది మనం చూసాం. కానీ ఈ రోజు నుంచి కొంత పాజిటివ్ కూడా మార్కెట్ లో కనిపిస్తుంది కదా. ఏంటో భయాలు పోయాయి అనుకోవాలా? భయాలు అనేది ఏంటంటే సార్, ఇప్పుడు గోల్డ్ కొనొద్దు తగ్గించుకోమన్నారు. దాన్ని తగ్గ ట్యాక్స్ వేశారు. కాబట్టి గోల్డ్ మీద నెగిటివ్ గానే వాళ్ళు ఇంకా ఛాన్సెస్ ఇంకా వేసే అవకాశాలు ఉన్నాయి. సో ఈక్విటీ మార్కెట్ చూసుకుంటే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్. ఆయన ఇచ్చిన సజెషన్స్ లో ఇంకా రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లేకపోతే బెంగళూరు రియల్ ఎస్టేట్ కొంచెం డౌన్ అయింది. సెక్టర్స్ అన్ని అయినాయి. అలాగే జ్యువెలరీ సెక్టర్స్ అన్ని కూడా డౌన్ అయినాయి. అలాగే ఆయన చెప్పిన వాళ్ళు ఏంటంటే ఇంకా ఈ ఐటీ కంపెనీస్ కూడా వీళ్ళు అఫీషియల్ గా లెటర్స్ ఇమ్మని అడుగుతున్నారు. మరి అది కనుక వచ్చిందంటే ఇంకా గ్రూప్ మీటింగ్స్ అన్ని కూడా ఇంట్లో జరుగుతుంటాయి. దానివల్ల ఏంటంటే ఈ యొక్క క్యాబ్ డ్రైవర్స్ వీళ్ళందరికీ ఓలా కానీ వీటన్నిటికీ కూడా ట్రాన్స్పోర్ట్ అంతా కూడా కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. అలా ఒక సెక్టర్ పాజిటివ్ అంటే ఒక సెక్టర్ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, అవన్నీ జరుగుతున్నాయి. బట్ ఇలాంటి టైంలో మనందరం కూడా పెట్రోల్ అనేదాన్ని తగ్గించుకోవాలనేది చాలా గుడ్ సజెషన్. అది చేయాల్సిన టైం ముందు తప్పట్లేదు. కాబట్టి అందరూ కూడా 2 రోజులు నెగిటివ్ చూసినా 3-4 రోజులు అర్థం చేసుకుని దానిలో మ్యాటర్ అర్థం చేసుకుని ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మళ్ళీ మార్కెట్ ఆల్ టైమ్ హైని రీచ్ అవడానికి ఎట్ ప్రెసెంట్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమైనా కొంత ట్రిగర్స్ ఏమైనా ఉండే అవకాశం ఏమైనా ఉందా?
ఓన్లీ ట్రంప్ తీసుకోవాలి సార్. ఆయన కనుక హార్మజ్ ఇరాన్ తో కనుక పాజిటివ్ డీల్ పెట్టుకుంటే ఆల్ టైమ్ వచ్చేస్తుంది మనకి. ఓకే. ఓన్లీ ట్రంప్ వల్లే మార్కెట్స్ అన్ని కూడా స్పాయిల్ అవుతున్నాయి. మన ఇండియన్ గవర్నమెంట్ అంత నెగిటివిటీని తగ్గించి నార్మల్ చేయడానికి చాలా చేస్తుంది. ఇది ఇంటర్నేషనల్ ఇష్యూస్ వల్ల వచ్చిన ఎఫెక్ట్ కానీ ఇండియన్ వల్ల కాదు. సో ఓన్లీ ట్రంప్ క్రియేట్ చేస్తున్నాడు. ఆయన వల్ల అందరూ కూడా నెగిటివ్ అన్ని కంట్రీస్ సఫర్ అవుతున్నాయి. రైట్. ఓకే. ఆయన మార్చుకుంటే కదా. ఓకే. యా, ఓకే. థ్యాంక్ యూ శ్రీరామచంద్రమూర్తి గారు.